ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన థర్డ్ బిఎస్సి లోని యూనిట్ 2 లోనే మనం సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ అన్నది మనం స్టార్ట్ చేసాం. దీంట్లో ఆల్రెడీ మనం 3 క్లాసెస్ చెప్పుకున్నాం. క్లాస్ 1 లో ఏం చెప్పుకున్నాం అంటే మనం బైసెక్షన్ మెథడ్ మీద ప్రాబ్లం చేసాం. ఇప్పుడు మనం ఏమవుతుందంటే క్లాస్ 1 2 3 లో బైసెక్షన్ మెథడ్ కోసం చేసుకున్నాం. ఇప్పుడు క్లాస్ 4 లో ఏం చెప్తున్నాం అంటే నెక్స్ట్ మెథడ్ అన్నమాట, మెథడ్ 2 చెప్తున్నాను. మొత్తం ఈ యూనిట్ లో మనకి 6 మెథడ్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఆల్రెడీ బైసెక్షన్ మెథడ్ అయిపోయింది. మనం నెక్స్ట్ మెథడ్ ఏం స్టార్ట్ చేస్తాం అంటే పాలసీ పొజిషన్ మెథడ్. ఈ పాలసీ పొజిషన్ మెథడ్ కి ఇంకొక పేరు ఏంటంటే రెగ్యులర్ పాలసీ మెథడ్ అన్నమాట. పాలసీ పొజిషన్ మెథడ్ అయినా రెగ్యులర్ పాలసీ పొజిషన్ మెథడ్ అయినా ఒకటే. మనకి క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పాలసీ పొజిషన్ మెథడ్ ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా అన్నది మనం గుర్తుంచుకోవాలి. ఈ ఫార్ములా ఏంటంటే xn = an into f of bn minus bn into f of an whole by f of bn minus f of an. మళ్ళీ చెప్తున్నాను, ఫార్ములా xn = an f of bn minus bn f of an whole by f of bn minus f of an. ఇది రెగ్యులర్ పాలసీ పొజిషన్ మెథడ్ ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లం చేస్తాం. ఈ ప్రాబ్లం ఎలా ఉందంటే మనకి ప్రాబ్లం ఎలా ఇచ్చాడంటే ఫైండ్ ఏ రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ f of x = x³ minus 2x minus y = 0 by the method of policy position up to 3 places of decimals అని ఇచ్చాడు. అంటే ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటి x³ minus 2x minus y ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఇచ్చి దీన్ని ఏ మెథడ్ యూజ్ చేసి చేయమంటున్నాడు అంటే పాలసీ పొజిషన్ మెథడ్ యూజ్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏమవుతుంది అప్ టు 3 ప్లేసెస్ ఆఫ్ డెసిమల్స్, అంటే మనకి పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ వరకు ఏమవుతుందంటే కరెక్ట్ ఆన్సర్ తీసుకురావాలన్నమాట. దానికోసం మనం ఫస్ట్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ రాస్తున్నాం. అంటే f of x = x³ minus 2x minus y అని తీసుకున్నాం. దీని రూట్ ఫైండ్ చేయాలంటే మనం చెప్పాం కదా ఆల్రెడీ, ఏదైనా ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ రూట్ అనేది ఎక్కడ ఉంటదంటే ఒక లెస్ దాన్ వాల్యూకి ఒక గ్రేటర్ దాన్ వాల్యూకి బిట్వీన్ ఉంటది. అంటే మైనస్ వాల్యూకి ప్లస్ వాల్యూకి మధ్యలో 0 ఉంటది కదా. బై ఇన్స్పెక్షన్ రూల్ ని మనం ఏం చేస్తాం అంటే f of 0 అంటే x ప్లేస్ లో 0 రాస్తాం. 0³ అంటే ఎంత 0 minus 2 into 0 ఎంత అవుతుందంటే 0 minus 5. ఇది 0 minus 0 minus 5 అంటే ఎంత అవుతుంది -5, అంటే లెస్ దాన్ 0 వచ్చింది. నెక్స్ట్ మనకి ఎంత అవుతుందంటే x ప్లస్ లో 1 తీసుకున్నాం. 1³ అంటే 1, 2 into 1 ఎంత అవుతుందంటే 2 -5 కాన్స్టెంట్. -2 -5 ఎంత అవుతుందంటే -7 plus 1 ఎంత అవుతుందంటే -6 లెస్ దాన్ 0 రాసాం. f of 2 ఈక్వల్ టు చేస్తాం. 2³ అంటే ఎంత 8, 2 into 2 4 -5, 9 minus 8 9 -9 plus 8 అంటే ఎంత అవుతుందంటే -1 లెస్ దాన్ 0 వచ్చింది. నెక్స్ట్ f of 3 చేస్తే అవుతుందంటే 3³ అంటే ఎంత అవుతుందంటే 27, 2 into 3 6 6 minus 5 ఎంత అవుతుందంటే 11, 27 లో 11 చేస్తే ఎంత అవుతుందంటే 16 గ్రేటర్ దాన్ 0. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమవుతుందంటే f of 0 కి లెస్ దాన్ 0 వచ్చింది, f of 3 కి గ్రేటర్ దాన్ 0 వచ్చింది. అంటే ఎప్పుడైనా రూట్ ఎక్కడ ఉంటది ఒక మైనస్ వాల్యూకి ప్లస్ వాల్యూకి మధ్యలో ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే f of మనకి 0 ఈక్వల్ ఏమవుతుంది మైనస్ వాల్యూ వచ్చింది. f of 3 అన్నది ఏమవుతుందంటే ప్లస్ వాల్యూ వచ్చింది. అంటే f of సంథింగ్ ఈక్వల్ టు మైనస్ కి ప్లస్ కి మధ్యలో ఏమవుతుందంటే 0 ఉంటుంది. f of సంథింగ్ ఈక్వల్ టు 0 ఉంటుందంటే రూట్ ఈస్ లైస్ బిట్వీన్ 0 3 అని రాసుకోవచ్చు. ఈ 0 3 రాస్తే వస్తుంది, కానీ మనకి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ అప్రాక్సిమేషన్ స్టెప్స్ అన్నది పెరిగిపోతాయి అన్నమాట. ఎక్కువ ప్రాబ్లం అన్నది ఏమవుతుందంటే లెంతీ అవుతుంది. అంటే దానికంటే చిన్నది f of 1 కూడా లెస్ దాన్ 0 వచ్చింది కదా. అంటే f of 1 వాల్యూ -1, f of 3 ప్లస్, అప్పుడు రూట్ అన్నది ఎక్కడ ఉంటుంది ఈ 1 కి 3 లో మధ్యలో f of సంథింగ్ ఈక్వల్ టు 0 అవుతుంది. రూట్ లైస్ బిట్వీన్ 1 and 3 అంటాం అన్నమాట. దానికంటే ఇంకా 2 కూడా మైనస్ వస్తుంది, బట్టి ఇంకా ఈజీ అవుతుంది అన్నమాట. f of 2 తీసుకున్నాం అనుకో, f of 2 కి మైనస్ వాల్యూ అవుతుంది, f of 3 కి ప్లస్ వాల్యూ అవుతుంది. అంటే f of సంథింగ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే రూట్ ఎక్కడ ఉంటుంది 2 కి 3 కి మధ్యలో ఉంటుంది. 0 3 తీసుకున్నా వస్తుంది, 1 3 తీసుకున్నా వస్తుంది, కానీ నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెరుగుతాయి. మనకి ప్రాబ్లం ఈజీ అవడం కోసం ఏమవుతుందంటే దగ్గరలో తీసుకున్నాం, 2 3 తీసుకున్నాం. అంటే 2 కి 3 కి మధ్యలో ఏమవుతుందంటే రియల్ నెంబర్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కావున అందువల్ల రూట్ ఆఫ్ f of x is lies between ఎక్కడ తీసుకున్నాం 2 and 3, ఎందుకంటే 2 లెస్ దాన్ 0 అయింది, f of 3 గ్రేటర్ దాన్ 0 అయింది కావున
f of 2 less than 0, f of 3 greater than 0 అయింది కావున మనం ఏం తీసుకున్నాం అంటే root of f of x is lies between 2 and 3 అని తీసుకున్నాం. ఇది జస్ట్ మనం ఇన్స్పెక్షన్ ఏంటి రూట్ గివెన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ కి రూట్ ఎక్కడ ఉంటుందో ఫైండ్ చేస్తాం. రూట్ ఎక్కడ ఉంటుందో అని చెప్పిందంటే బై అబ్జర్వేషన్ అంటే 2 కి 3 కి మధ్యలో. ఇప్పుడు మనం ఏమవుతుందంటే పాలసీ పొజిషన్ మెథడ్ యూజ్ చేసి మనం ఏమవుతుందంటే అప్రాక్సిమేషన్ రూట్ అనేది ఫైండ్ చేయాలి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ తీసుకుంటాం. బైసెక్షన్ మెథడ్ లో లాగా దీన్ని a1 అని దీన్ని ఏమనుకుంటాం అంటే b1 తీసుకుంటాం. లేక a1 2 అని తీసుకున్నాం, b1 3 అని తీసుకున్నాం. బై పాలసీ పొజిషన్ మెథడ్ ఫార్ములా తెలుస్తుంది ఇక్కడ ఆల్రెడీ చెప్పాను. ఫార్ములా ఏంటంటే xn an f of bn minus bn into f of an by f of bn minus f of an. దీంట్లో let n equal to 1 అని తీసుకున్నాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ కావాలి n ప్లస్ n తీసుకున్నాం అంటే 1 తీసుకున్నాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ n ప్లస్ 1 తీసుకుంటే ఏమవుతుంది x1 equal to n ప్లస్ 1 రాస్తున్నాం. x1 equal to a1 f of b1 minus b1 f of a1 by f of b1 minus f of a1. x1 equal to a1 అంటే ఎంత తీసుకున్నాం మనం 2. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం. 2 into f of 3 minus 3 into f of 2 by f of 3 minus f of 2. b1 ప్లస్ లో 3 రాసాం, a1 ప్లస్ ఎంత రాసాం అంటే 2 రాసాం. ఇది x1 వాల్యూ వచ్చింది. మనకు ఆల్రెడీ దీంట్లో ఏ వాల్యూ కావాలి, f of 3 వాల్యూ కావాలి, f of 2 వాల్యూ కావాలి. ఆ వాల్యూస్ ఫస్ట్ ఫైండ్ చేస్తాం. f of 3 అంటే అవుతుంది గివెన్ ఫంక్షన్ లో x ప్లస్ లో 3 రాస్తే 3 క్యూబ్ మైనస్ 2 into 3 మైనస్ 5. ఇది సింప్లిఫై చేసుకుంటే ఎంత వస్తుంది అంటే 16 వస్తుంది. f of 2 అంటే ఎంత అవుతుంది 2 క్యూబ్ మైనస్ 2 into 2 మైనస్ 5. ఇది సింప్లిఫై చేస్తే దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే -1. ఇక్కడ ఆల్రెడీ చేసాం. f of 2 వాల్యూ -1, f of 3 వాల్యూ ఎంత అవుతుంది అంటే 16. ఈ వాల్యూస్ f of 3 f of 2 వాల్యూస్ కి మనం x1 లో సబ్స్టిట్యూషన్ చేసాం. x1 2 into f of 3 అంటే ఎంత అవుతుంది 16 -3 into f of 2 అంటే ఎంత అవుతుంది అంటే -1 హోల్ బై f of 3 అంటే 16 మైనస్ ఆఫ్ f of 2 వాల్యూ ఎంత అవుతుంది అంటే మైనస్ ఆఫ్ -1. ఇది అవుతుంది 16 into 2 ఎంత అవుతుంది అంటే 32 -1 into -3 +3 హోల్ బై 16 minus of -1 ఎంత అవుతుందంటే +1. అంటే x1 32 + 3 ఎంత అవుతుంది 35 by 16 + 1 ఎంత అవుతుందంటే 70. మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేయొచ్చు అని చెప్పాం కదా. 35 by 17 అన్నది మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే మనం ఎంత అవుతుంది 35 by 17 అంటే ఎంత అవుతుందంటే 2.0588 అన్నది వస్తుంది. ఇది x1 వాల్యూ. అంటే ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఓన్లీ ఫస్ట్ అప్రాక్సిమేషన్ చేసాం. ఓకే, దీన్ని ఇప్పుడు మీరు నోట్ చేసుకోవడం కోసం దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ ఫోటో తీసి మరి పెడతాం అయితే నేను జూమ్ చేసి తీస్తాను. ఇప్పుడు మనకి x1 35 by 17. 35 by 17 అంటే ఎంత వాల్యూ వచ్చింది x1 2.0588 అని వచ్చింది. ఇప్పుడు మనం ఏమవుతుంది x1 కి f of x1 ఫైండ్ చేస్తాం. f of x1 ఏమవుతుంది f of 2.0588 చేస్తే ఇది x ప్లస్ లో ఎంత అవుతుందంటే 2.0588 అవుతుంది. మనకి ఈక్వేషన్ ఏంటి ఇచ్చాడు x³ - 2x - 5 కదా. x³ అంటే 2.0588 హోల్ క్యూబ్ మైనస్ 2 into 2.0588 - 5 అని రాసుకున్నాం. ఇది మనం 3 టైమ్స్ మల్టిప్లై చేసి ఇదంతా సింప్లిఫై చేసుకుంటే f of x1 వాల్యూ -0.3911 వచ్చింది. అంటే మైనస్ వాల్యూ వచ్చింది కావున లెస్ దాన్ 0 వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది f of x1 less than 1 వచ్చింది, లెస్ దాన్ 0 వచ్చింది. మనకి ఏం తెలుసు f of 3 వాల్యూ 16 కదా, గ్రేటర్ దాన్ 0. అంటే ఇక్కడ లెస్ దాన్ 0 ఇక్కడ. అంటే f of 2.0588 కి లెస్ దాన్ 0, f of 3 గ్రేటర్ దాన్ 0 అయితే f of సంథింగ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఆ సంథింగ్ అన్నదే రూట్ అవుతుంది కావున రూట్ ఎక్కడ ఉంటుంది 2.0588 కి 3 కి మధ్యలో ఉంటుంది. అంటే రూట్ ఆఫ్ f of x is lies between 2.0588 and 3 అనేది వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది సెకండ్ అప్రాక్సిమేషన్ రాస్తాం. సెకండ్ అప్రాక్సిమేషన్ ఏం తీసుకోవాలి అంటే a2 2.0588.
అండ్ b2 ఈక్వల్ టు 3 అని తీసుకుంటాం. మనకి ఏం తెలుసు, రెగ్యులర్ కాల్షిప్ ఫార్ములా తెలుసు కదా ఏంటి, xn ఈక్వల్ టు an f ఆఫ్ bn మైనస్ bn ఇంటూ f ఆఫ్ an బై f ఆఫ్ bn మైనస్ f ఆఫ్ an. ఇక్కడ సెకండ్ అప్రాక్సిమేషన్ కావున n ఈక్వల్ టు 2 తీసుకుంటాం. అప్పుడు x2 ఈక్వల్ ఏమవుతుంది, a2 f ఆఫ్ b2 మైనస్ b2 ఇంటూ f ఆఫ్ a2 బై f ఆఫ్ b2 మైనస్ f ఆఫ్ a2 అన్నది వచ్చింది. x2 ఈక్వల్ టు a2 అంటే ఎంత 2.0588 మైనస్ f ఆఫ్ b2 అంటే ఎంత 3 మైనస్ 3 ఇంటూ b2 అంటే 3 ఇంటూ f ఆఫ్ a2 అంటే 2.0588 బై f ఆఫ్ 3 మైనస్ f ఆఫ్ 2.058 రాసాం. x2 ఈక్వల్ టు 2.058 రాసాం. f ఆఫ్ 3 వాల్యూ తెలుసు కదా ఎంత, అది 16 మైనస్ 3 ఇంటూ మనకి f ఆఫ్ 2.058 వాల్యూ ఎంత అంటే మైనస్ 0.3911 అది రాసాం. ఇది మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ 16 ఇంటూ చేసాం అనుకోండి ఎంత అవుతుందంటే 32.9408 ప్లస్ ఇది ఎంత అవుతుందంటే 3 తో మల్టిప్లై చేస్తే 1.1733 బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 బై 0.3911 వచ్చింది. ఇదంతా సింప్లిఫై చేసుకుంటే x2 ఈక్వల్ టు 34.1141 బై 16.3911 ఇది క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే 2.0813 వచ్చింది, x2 వాల్యూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే x2 వచ్చిన తర్వాత f ఆఫ్ x2 ఫైండ్ చేయాలి. f ఆఫ్ x2 అంటే ఎంత 2.0813 ఈక్వల్ టు ఈక్వేషన్ లో రాస్తాం x క్యూబ్ మైనస్ 2x మైనస్ 5 కదా, x అంటే ఎంత 2.0813 హోల్ క్యూబ్ మైనస్ 2 ఇంటూ 2.0813 మైనస్ 5. x2 ఈక్వల్ ఇదంతా సింప్లిఫై చేసుకుంటే దీని వాల్యూ మైనస్ 0.1468 వచ్చింది, అంటే లెస్ దాన్ 0. మనకి f ఆఫ్ 3 గ్రేటర్ దాన్ 0 తెలుసు కదా, f ఆఫ్ ఈ వాల్యూ f ఆఫ్ 2.0813 లెస్ దాన్ 0 వచ్చింది, f ఆఫ్ 3 గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి f ఆఫ్ సంథింగ్ ఈక్వల్ టు 0. ఆ సంథింగ్ ఏ రూట్ అవుతుందంటే ఆ రూట్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది 2.0813 కి 3 కి మధ్యలో ఎగ్జిస్ట్. అందువల్ల రూట్ లైస్ బిట్వీన్ 2.0813 అంటే 3 అని రాస్తాం. ఇప్పుడు థర్డ్ అప్రాక్సిమేషన్ చేద్దాం. థర్డ్ అప్రాక్సిమేషన్ అంటే లైక్ a3 ఈక్వల్ టు 2.0813 అండ్ b3 ఈక్వల్ టు 3 రాస్తాం. థర్డ్ అప్రాక్సిమేషన్ బట్టి రెగ్యులర్ కాల్షియం మెథడ్ లో మనం n ఈక్వల్ టు 3 తీసుకుంటాం. ఇందులో మనం n ఈక్వల్ టు 3 తీసుకుంటే x3 ఈక్వల్ టు a3 f of b3 minus b3 into f of a3 by f of b3 minus f of a3 అన్నది బై రెగ్యులర్ కాల్షియం ఫార్ములా లో n ప్లస్ లో 3 రాసుకుంటే ఇది వచ్చింది. దీంట్లో a3 వాల్యూ b3 వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే x3 ఈక్వల్ టు a3 అంటే 2.0813 b3 అంటే 3 రాసా f of 3 minus 3 into f of 2.0813 by f of 3 minus f of 2.0813 రాసా. ఇది 2.0813 రాసాం. f of 3 వాల్యూ అంతా మనకి 16 తెలుసు కదా, 16 minus 3 into ఈ 2.0813 పైన చేసాం. f of 2.0813 వాల్యూ అంతా మైనస్ ఆఫ్ 0.1468 రాసాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది 16 into ఇది అంతా మల్టిప్లై చేసి మనం క్యాలిక్యులేటర్ లో సింప్లిఫై చేసుకుంటే x3 వాల్యూ ఎంత అవుతుందంటే 2.0897 వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి, f of x3 ఫైండ్ చేయాలి. f of x3 అంటే f of 2.0897 ఈక్వల్ టు మనకి x క్యూబ్ మైనస్ 2x మైనస్ 5 లో x ప్లస్ లో ఏది రాస్తున్నాం 2.0897 రాస్తే 2.0897 హోల్ క్యూబ్ మైనస్ 2 into 2.0897 మైనస్ 5 ఇదంతా సింప్లిఫై చేసుకుంటే f of x3 వాల్యూ మైనస్ 0.054 వచ్చింది. అంటే ఏమవుతుంది, ఇది లెస్ దాన్ 0 వచ్చింది. ఈ వాల్యూ లెస్ దాన్ 0 వచ్చింది, f of 3 గ్రేటర్ దాన్ 0 వచ్చింది. అంటే ఏమవుతుంది f of ఈ వాల్యూ 2.0897 లెస్ దాన్ 0, f of 3 గ్రేటర్ దాన్ 0 అయితే f of సంథింగ్ ఈక్వల్ టు 0. ఆ సంథింగ్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది 2.0897 కి 3 కి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది కావున రూట్ ఆఫ్ f of x is lies between 2.0897 and 3 అని రాస్తాం. ఇది థర్డ్ అప్రాక్సిమేషన్ చేసాం. ఓకే, ఇక్కడ వరకు నీట్ గా మీరు నోట్ చేసుకోవడం కోసం స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ అప్రాక్సిమేషన్ కంటిన్యూ చేస్తాం.
ఓకే, ఇప్పుడు థర్డ్ అప్రాక్సిమేషన్ చేసాం కదా. అప్పుడు ఫోర్త్ అప్రాక్సిమేషన్ అంటే మనకి ఏమవుతుంది, లెట్ A4 ఈక్వల్ టు 2.0897 అని తీసుకున్నాం, B4 ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాం. మనకి ఏమవుతుంది, ఫోర్త్ అప్రాక్సిమేషన్ బయటికి మనకు రెగ్యులర్ పాలసీ మెథడ్ ఫార్ములాలో మనం n ప్లేస్ లో 4 తీసుకున్నట్టయితే ఫార్ములా ఎలా వస్తుంది అంటే x4 ఈక్వల్ టు A4 f ఆఫ్ B4 మైనస్ B4 ఇంటూ f ఆఫ్ A4 బై f ఆఫ్ B4 మైనస్ f ఆఫ్ A4 వస్తుంది. x4 ఈక్వల్ టు A4 అంటే ఇది రాస్తున్నాం 2.0897 ఇంటూ B4 అంటే 3 తెలుసు కదా, f ఆఫ్ 3 మైనస్ 3 ఇంటూ f ఆఫ్ 2.0897 బై f ఆఫ్ 3 మైనస్ f ఆఫ్ 2.0897 రాసాం. ఇదంతా సింప్లిఫై చేసుకుంటే మనకి x4 వాల్యూ ఎంత అవుతుందంటే 2.0928 వచ్చింది. మళ్ళీ f ఆఫ్ x4 ఫైండ్ చేస్తాం. f ఆఫ్ x4 అంటే f ఆఫ్ 2.0928 మనం x³ మైనస్ 2x మైనస్ 5 ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే 2.0928 హోల్ క్యూబ్ మైనస్ 2 ఇంటూ 2.0928 మైనస్ 5 రాసాం. అంటే f ఆఫ్ x4 ఈక్వల్ ఎంత అవుతుంది మనకి, దీని వాల్యూ అంతా మన క్యాలిక్యులేటర్ లో సింప్లిఫై చేసినట్టయితే మైనస్ 0.0195 వచ్చింది, అంటే లెస్ దాన్ 0 వచ్చింది. ఇది లెస్ దాన్ 0 వచ్చింది, f ఆఫ్ 3 గ్రేటర్ దాన్ 0 వచ్చింది. అంటే f ఆఫ్ 2.0928 లెస్ దాన్ 0, f ఆఫ్ 3 గ్రేటర్ దాన్ 0 అయితే f ఆఫ్ సంథింగ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 0. ఆ సంథింగ్ అనేది రూట్ అవుతుంది. ఆ రూట్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, 2.0928 కి 3 కి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే రూట్ ఆఫ్ f ఆఫ్ x ఇస్ లైస్ బిట్వీన్ 2.0928 అండ్ 3 అని రాసాం. ఫోర్త్ అప్రాక్సిమేషన్ మళ్ళీ ఏంటి తీసుకోవాలి, A5 ఈక్వల్ టు 2.0928 అండ్ B5 ఈక్వల్ టు 3 తీసుకున్నాం. ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ బట్టి రెగ్యులర్ పాలసీ మెథడ్ లేదా పాలసీ పొజిషన్ మెథడ్ లో ఫార్ములాలో m ప్లేస్ లో 5 రాస్తే మనకు ఫార్ములా ఎలా వస్తుంది, x5 ఈక్వల్ టు A5 f ఆఫ్ B5 మైనస్ B5 ఇంటూ f ఆఫ్ A5 బై f ఆఫ్ B5 మైనస్ f ఆఫ్ A5 అన్నది వస్తుంది ఫార్ములా. ఈక్వల్ టు ఇప్పుడు మనం ఎంత రాస్తున్నాం, x5 ఈక్వల్ టు ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, 2.0928 f ఆఫ్ 3 మైనస్ 3 ఇంటూ f ఆఫ్ 2 బై రాసాం అనుకోండి. రాసేది ఎంత సింప్లిఫై చేసుకుంటే ఈ వాల్యూ ఎలా వచ్చింది కదా, f ఆఫ్ 2.0928 అంటే మైనస్ 0.015 బై f ఆఫ్ 3 అంటే 16 మైనస్ దీని వాల్యూ ఎంత అవుతుందంటే మనకి అక్కడ వచ్చింది కదా మైనస్ 0.0195 రాసాం. ఈ సింప్లిఫై చేసుకుంటే xy వాల్యూ 2.0939 వచ్చింది. మళ్ళీ f ఆఫ్ xy ఫైండ్ చేస్తాం. f ఆఫ్ xy అంటే 2.0939. మనకు ఫార్ములా తెలుసు కదా, x³ మైనస్ 2x మైనస్ 5 నుండి ఈ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకి మైనస్ 0.0074 వచ్చింది, అంటే లెస్ దాన్ 0. ఇది f ఆఫ్ ఈ వాల్యూ లెస్ దాన్ 0 వచ్చింది, f ఆఫ్ 3 గ్రేటర్ దాన్ 0 వచ్చింది. బట్టి రూట్ అనేది ఎక్కడ ఉంటుంది, 2.0939 కి 3 కి మధ్య ఉంటుంది. దట్ ఈస్ రూట్ ఆఫ్ f ఆఫ్ x ఇస్ లైస్ బిట్వీన్ 2.0939 అండ్ 3. ఇప్పుడు మళ్ళీ సిక్స్త్ అప్రాక్సిమేషన్ చేస్తాం. దీన్ని A6 అనుకుంటాం. A6 ఈక్వల్ టు 2.0939 అండ్ B6 ఈక్వల్ టు 3. సిక్స్త్ అప్రాక్సిమేషన్ బట్టి మనం రెగ్యులర్ హెక్సాగాన్ ఫార్ములా, మనకి రెగ్యులర్ పాలసీ పొజిషన్ మెథడ్ ఫార్ములా ప్రకారం n ప్లస్ లో 6 రాస్తే x6 ఈక్వల్ టు A6 f ఆఫ్ B6 మైనస్ B6 f ఆఫ్ A6 బై f ఆఫ్ B6 మైనస్ f ఆఫ్ A6 వచ్చింది. A6 B6 వాల్యూస్ దీంట్లో రాసి మనం సింప్లిఫై చేసుకున్నట్టయితే x6 వాల్యూ 2.0943 వచ్చింది. ఇప్పుడు f ఆఫ్ x6 చేస్తాం. f ఆఫ్ x6 అంటే f ఆఫ్ x6 ఎంత వచ్చింది, 2.0943. ఆ ఫార్ములాలో రాసుకుంటే 2.0943 హోల్ క్యూబ్ మైనస్ 2 ఇంటూ 2.0943 మైనస్ 5. ఇదంతా సింప్లిఫై చేసుకుంటే మనకి మైనస్ ఆఫ్ 0.028 వచ్చింది, లెస్ దాన్ 0. f ఆఫ్ x6 లెస్ దాన్ 0 వచ్చింది. మనకి ఏంటి తెలుసు, f ఆఫ్ 3 గ్రేటర్ దాన్ 0. అందువల్ల రూట్ ఎక్కడ ఉంటుంది, f ఆఫ్ x ఇస్ లైస్ బిట్వీన్ 2.0943 అండ్ 3 అవుతుంది. సెవెంత్ అప్రాక్సిమేషన్ చేస్తున్నాం. A7 అనేది తీసుకుంటున్నాం, అంటే 2.0943 అండ్ B7 ఈక్వల్ టు 3 అని తీసుకున్నాం. సెవెంత్ అప్రాక్సిమేషన్ కంటే మనకి పాలసీ పొజిషన్ మెథడ్ ఆర్ రెగ్యులర్ పాలసీ మెథడ్ లో ఏం తీసుకున్నాం అంటే n ప్లస్ లో 7 తీసుకుంటే ఫార్ములా ఎలా వస్తుంది, x7 ఈక్వల్ టు A7 ఇంటూ f ఆఫ్ B7 మైనస్ B7 ఇంటూ f ఆఫ్ A7 బై f ఆఫ్ B7 మైనస్ f ఆఫ్ A7. ఈ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేసుకుంటే x7 వాల్యూ ఎంత అవుతుందంటే 2.0945 అనేది వచ్చింది. మనకి ప్రాబ్లం ఏమన్నాడంటే అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ వరకు కరెక్ట్ గా చేయమన్నాడు. మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్త్ అప్రాక్సిమేషన్ లో x4 వాల్యూ ఎంత అవుతుంది, 2.0928 వచ్చింది కదా.
xy వాల్యూ ఎంత వచ్చింది 2.0939 ఇది 2.09 పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ వరకు ఈక్వల్ అయింది ఇది కూడా కానీ ఇక్కడ ఏమవుతుంది 3 డెసిమల్ ప్లేసెస్ వరకు ఈక్వల్ అవ్వాలంటే పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ వరకు ఈక్వల్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి ఈ రెండోటికి 2 ప్లేసెస్ వరకు ఈక్వల్ అయ్యే బట్టి ఇక్కడతో ఆగకుండా మనం ఏం చేసామంటే కంటిన్యూస్ చేసాం కంటిన్యూ చేస్తే x6 ఎంత వచ్చింది 2.094 వచ్చింది ఇది 2.093 ఇక్కడ కూడా 2 డెసిమల్ ప్లేసెస్ వరకు ఈక్వల్ వచ్చాయి 3 డెసిమల్ ప్లేసెస్ వరకు చేయమన్నాడు కావున మనం ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాం ఇప్పుడు x6 వాల్యూ 2.0943 వచ్చింది కదా x7 వాల్యూ ఎంత వచ్చింది 2.0945 వచ్చింది అంటే మనకి అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ వరకు చేయమన్నాడు బట్టి ఇది 2.094 వచ్చింది అంటే పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఇక్కడ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కావున మనం ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ అనేది ఇక్కడతో ఆగిపోస్తాం అన్నమాట అంటే 2 కాన్సిక్యూటివ్ అప్రాక్సిమేట్ అంటే ఏమైనా వరుస అప్రాక్సిమేషన్ ఏమవుతుందంటే x6 x7 కూడా పాయింట్ తర్వాత 3 డెసిమల్ ప్లేసెస్ వరకు ఈక్వల్ గా వచ్చే కారణం ద రూట్ ఆఫ్ f of x is ఏమవుతుందంటే x6 plus x7/2 x6 ఎంత వచ్చింది 2.0943 ప్లస్ ఇది ఎంత వచ్చిందంటే 2.0945 బై 2 చేస్తే అప్రాక్సిమేట్ రూట్ ఎంత అవుతుందంటే 2.094 అవుతుంది the root of f of x is ఎంత అవుతుందంటే 2.094 is కరెక్ట్ ఎంత వరకు కరెక్ట్ చేసాం మనం 3 డెసిమల్ ప్లేసెస్ వరకు కరెక్ట్ గా చేసాం ఇది ప్రాబ్లం పాలసీ పొజిషన్ మెథడ్ లేదా రెగ్యులర్ పాలసీ మెథడ్ ఏంటంటే ప్రాబ్లం అనేది ఎలా చేస్తాం